నమస్కారం. 2025 ఆంగ్ల నూతన సంవత్సరంలో గ్రహాల సంచారాన్ని బట్టి వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళు ప్రత్యేకమైన మంత్రజపాలు చేయటం ద్వారా, ప్రత్యేకమైన అర్చనలు చేయటం ద్వారా, ప్రత్యేకమైన పరిహారాలు పాటించడం ద్వారా సంవత్సరం మొత్తం అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. 2025 మార్చి 30వ తేదీ శని భగవానుడు కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని దోషం తొలగిపోయింది. ఇది ఊరటనిచ్చే అంశంగా చెప్పుకోవాలి. దాదాపు 2.5 సంవత్సరాలుగా అర్ధాష్టమ శని దోషం వల్ల వృశ్చిక రాశి వాళ్ళకి శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంది. నిరాశ, నిస్పృహలు ఉన్నాయి, అనారోగ్య సమస్యలు ఉన్నాయి, శత్రుబాధలు ఉన్నాయి. వాటన్నిటికీ ఉపశమనం అర్ధాష్టమ శని దోషం తొలగిపోవటం. ఈ అర్ధాష్టమ శని దోషం అనేది 2025 మార్చి 30తో తొలగిపోతోంది. కానీ శని 5వ స్థానంలోకి మారుతున్నాడు, పంచమంలోకి మారుతున్నాడు. పంచమంలో శని అంతగా యోగించడు, కానీ అర్ధాష్టమ శని ఇచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలు అయితే ఉండవు. పంచమంలో శని ఏం చేస్తాడు అంటే సంతానపరమైనటువంటి ఇబ్బందులు ఇస్తాడు. అంటే వివాహమైన వాళ్ళకి సంతానం కలగటం ఆలస్యం అవటం, లేదా సంతానం వల్ల ఎప్పుడు ఏదో ఒక ఆందోళన ఉండటం, ఇలాంటి చిన్న చిన్న సమస్యలు ఇస్తాడు. ఈ పంచమ శని దోషం తొలగిపోవాలంటే వృశ్చిక రాశి వాళ్ళు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోండి. శనివారాలు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి తులసి మాలికను సమర్పించండి. తులసి దళాలతో ఇంట్లో వెంకటేశ్వర స్వామిని శనివారం పూజించుకోండి. వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన దీపం పిండి దీపం. బియ్య పిండి, బెల్లం తురుము, ఆవు పాలు కలిపి తయారు చేసిన పిండి దీపాలు శనివారం వెంకటేశ్వర స్వామి చిత్రపటం దగ్గర ఇంట్లో వెలిగించుకోండి. పంచమ శని దోషం తొలగిపోతుంది, సంతానపరమైన సమస్యల నుంచి బయటపడవచ్చు. అయితే 2025 మే 15 గురువు వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి మారుతున్నాడు. దేవగురువైన బృహస్పతి మిథున రాశిలోకి రాగానే వృశ్చిక రాశి వాళ్ళకి అష్టమ గురు దోషం ప్రారంభమవుతుంది. అంటే గురు బలం తగ్గిపోతుంది. అష్టమంలో గురువు సంచారం ప్రారంభమైనప్పుడు ఎంత చదివినా కూడా విద్యలలో రాణించలేకపోవటం, జ్ఞాపక శక్తి తక్కువగా ఉండటం, ఎంత సంపాదించినా ధనం ఖర్చు అయిపోవటం, వృత్తిపరంగా ఎంత కష్టపడ్డా ఫలితం రాకపోవటం, ఇలాంటి సమస్యలు వచ్చే సూచనలు ఉంటాయి. ఈ అష్టమ గురుదోషం నుంచి బయటపడాలంటే వృశ్చిక రాశి వాళ్ళు ప్రధానంగా దేవగురువైన బృహస్పతికి సంబంధించిన ఒక మంత్రాన్ని ప్రతిరోజు 21 సార్లు చదువుకోవాలి. మే 15 తర్వాత చదివితే చాలా మంచిది. ఇంకా ముందు నుంచే ఈ గురు మంత్రాన్ని చదువుకుంటే వృశ్చిక రాశి వాళ్ళకి ఇంకా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఆ గురు మంత్రం ఏంటంటే ఓం ఐం ఓం సురగురో అభీష్టం యచ్చ యచ్చ స్వాహ. ఇది మంత్రం. ఈ మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకుంటూ ఉన్నట్లయితే మే 15 నుంచి ప్రారంభమయ్యే అష్టమ గురుదోషం తొలగిపోతుంది. గురువు అనుకూలత వృశ్చిక రాశి వాళ్ళకు కలుగుతుంది. దానివల్ల విద్యార్థులకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఖర్చులు తగ్గిపోతాయి, వృత్తిపరంగా కూడా అద్భుతంగా రాణించవచ్చు. అష్టమ గురుదోషాన్ని పోగొట్టేటటువంటి శక్తి శనగలకు ఉంటుంది. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు గురువారం రోజు నానబెట్టిన శనగలు పసుపుతో కలిపి గోమాతకు ఆహారంగా తినిపించటం, లేదా 1.25 కేజీ శనగలు పసుపు రంగు వస్త్రంలో మూటగట్టి గురువారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కానీ గురుహోరలో బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ద్వారా అష్టమ గురుదోషం నుంచి పూర్తిగా బయటపడవచ్చు. అష్టమ గురుదోషం తొలగింపజేసుకోవటానికి దత్తాత్రేయుడిని గురువారం దర్శనం చేసుకోవటం, దత్తాత్రేయుడు షిరిడీ సాయినాథుడి ఆలయ ప్రాంగణంలో భక్తులకి తాళింపు పెట్టిన శనగలు పంచిపెట్టడం ద్వారా కూడా ఈ అష్టమ గురుదోషం నుంచి బయటపడవచ్చు. అదేవిధంగా 2025 మే 18వ తేదీ నుంచి రాహుకేతువుల్లో మార్పు జరుగుతోంది. రాహువు మీనరాశిలో నుంచి కుంభరాశిలోకి, కేతువు కన్యారాశిలో నుంచి సింహరాశిలోకి మారుతున్నారు. అయితే ఈ మార్పు అనేటటువంటిది ప్రధానంగా వృశ్చిక రాశి వాళ్ళకి రాహు 4వ స్థాన సంచారానికి కారణమవుతోంది, కేతువు 10వ స్థాన సంచారానికి కారణమవుతుంది. వృశ్చిక రాశి వాళ్ళకి 10వ స్థానంలో కేతువు సంచారం యోగిస్తుంది. దశమంలో 10వ స్థానంలో కేతువు ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే వృత్తిపరంగా విదేశాలకు వెళ్ళే అవకాశం వస్తుంది, లేదా దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశం వస్తుంది. దూర ప్రాంతాలకు వెళ్ళి విజయం సాధించే అవకాశం ఉంటుంది. అలాగే కేతువు 10వ స్థానంలో ఉన్నప్పుడు దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకునే అవకాశం కూడా వస్తుంది.
గురుబలం లేకపోవటం వల్ల వృత్తిలో ఇబ్బంది ఉన్నా కూడా 10వ స్థానంలో కేతువు సంచారం వల్ల ఆ ఇబ్బంది తొలగిపోతుంది. దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవటం కానీ, ఉద్యోగం చేయటం కానీ ఇలాంటివి వృశ్చిక రాశి వాళ్ళు రాణించగలుగుతారు. అయితే 4వ స్థానంలో రాహువు సంచారం కూడా మే 18 నుంచి మొదలవుతుంది. 4లో రాహు ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే భూములు కానీ, గృహాలు కానీ, స్థలాలు కానీ, పొలాలు కానీ ఇలాంటివి వృశ్చిక రాశి వాళ్ళు కొనుక్కోవాలంటే ఏదో ఒక ఆటంకాలు వస్తూ ఉంటాయి. అంటే గృహయోగం ఆలస్యం అవుతూ ఉంటుంది. గృహయోగాన్ని తొందరగా సాకారం చేసుకోవాలంటే 4వ స్థానంలో ఉన్నటువంటి రాహు దోషాన్ని వృశ్చిక రాశి వాళ్ళు తొలగింపజేసుకోవాలి. అలా తొలగింపజేసుకోవాలంటే దుర్గా మంత్రాన్ని రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోవాలి. ఆ మంత్రం ఏంటంటే దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే. ఇది మంత్రం. ఈ మంత్రాన్ని రోజు 21 సార్లు మే 18 నుంచి చదువుకుంటే మంచిది. ఇంకా ముందు నుంచే చదువుకుంటే ఇంకా అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఈ చతుర్థ రాహుదోషం వల్ల ఎంత ప్రయత్నించినా సొంతింటి కల సాకారం చేసుకోవటం, ఆస్తులు కొనుక్కోవటంలో ఆలస్యం అవుతున్నప్పుడు ఈ మంత్రం చదువుకుంటే ఆ సమస్యల నుంచి వృశ్చిక రాశి వాళ్ళు బయటపడవచ్చు. అలాగే రాహు ప్రభావం పుట్ట మీద ఎక్కువగా పనిచేస్తుంది. అందుకే వృశ్చిక రాశి వాళ్ళు ఆదివారం పూట దగ్గరలో ఉన్న పుట్ట దగ్గరకు వెళ్ళి పుట్ట మీద పసుపు కుంకుమ జల్లి పుట్ట చుట్టూ 4 ప్రదక్షిణలు చేయండి. పుట్టల మీద రాహువు ప్రభావం పనిచేస్తుంది కాబట్టి పుట్ట పూజ చేస్తే చతుర్థ రాహుదోషం తొలగిపోతుంది. సొంతింటి కళను తొందరగా సాకారం చేసుకోవచ్చు. కాబట్టి 4 ప్రధాన గ్రహాలలో 2025 సంవత్సరం మే 20 తర్వాత దశమంలో కేతువు వృశ్చిక రాశి వాళ్ళకు యోగిస్తున్నాడు. పంచమంలో శని యోగించటం లేదు, 4లో రాహువు యోగించటం లేదు, 8లో గురువు యోగించటం లేదు. ఈ 3 గ్రహాలకు సంబంధించిన మంత్రజపాలు చేసుకుంటూ పరిహారాలు పాటిస్తే 2025 మొత్తం వృశ్చిక రాశి వాళ్ళు అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని అందిపుచ్చుకోవచ్చు. ప్రధానంగా శని భగవానుడి అనుగ్రహం కోసం ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని 21 సార్లు రోజు చదువుకోవాలి. అలాగే దేవగురు అయినటువంటి బృహస్పతి అనుగ్రహం కోసం ఓం ఐం ఓం సురగురు అభీష్టం యచ్చ స్వాహ ఈ మంత్రాన్ని చదువుకోవాలి. రాహు అనుకూలించాలంటే దుర్గాదేవికి సంబంధించిన దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే అనే మంత్రాన్ని పఠించుకోవాలి. మంత్రాలు జపించుకోండి. వృశ్చిక రాశి వాళ్ళు 2025 సంవత్సరంలో అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని అందిపుచ్చుకోండి. స్వస్తి.